నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఈ శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, దీనివలన కృష్ణా జిల్లాకి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒకళ్ళు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఈ జిల్లాకి ఎలా అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ మాటలను విందాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. మీ పేరు? నాగరాజు గారు. ఏం జరుగుతుంది అసలు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఉద్యోగుల కోసం ఈ కృష్ణా జిల్లా నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు కూడా మీరు కూడా ఏమంటున్నారు, మాకు అన్యాయం జరిగిందని అంటున్నారు. ఎలా అన్యాయం జరిగింది, ఏ రకంగా అన్యాయం జరిగింది? అంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది 2022లో జరిగిందండి. ఓకే. బైఫర్కేషన్ జరిగిన తర్వాత మన కృష్ణా జిల్లాకి సపరేట్ ఆఫీసర్ వచ్చారు, ఎన్టీఆర్కి సపరేట్ ఆఫీసర్ వచ్చారు. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషను DCPU, SA మరియు మన వన్ స్టాప్ సెంటర్ అనేది 3 నోటిఫికేషన్ తీశారు 23 ఎండింగ్ టైంలో. అంటే జిల్లా బైఫర్కేషన్ జరిగిపోయి తర్వాత సంవత్సరంన్నరకి జిల్లా బైఫర్కేషన్ 2022 ఏప్రిల్ అప్పుడు జరిగితే ఇది అధికారికంగా కొంచెం టైం పట్టి ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ 2023 నవంబర్లో తీశారు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ తీసినప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టైం కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు, 7 రోజులు 10 రోజులు ఇచ్చారు సంథింగ్, ఆ టైంలోకి ఇచ్చారు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఎప్పుడు ఏదైనా నోటిఫికేషన్ మనం అప్లై చేస్తున్నప్పుడు పబ్లిక్ వెబ్సైట్ డొమైన్లో పెడతారు, ఇలా నోటిఫికేషన్ ముందు అప్లై చేసుకొని డేస్. అలాగే వీళ్ళు పెట్టేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాళ్ళు నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోతున్నారు అంతే. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కనపడట్లేదు. దాన్ని ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ మన మెడికల్ డిపార్ట్మెంట్ ఉందండి, మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారు, చేసిన వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది ఇన్ఎలిజిబుల్ అయ్యారు, దాంట్లో సెలక్షన్ లిస్ట్ ఏంటి, మెరిట్ లిస్ట్ ఏంటి, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటి అని 1 by 1 పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నోటిఫికేషన్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఏమన్నా చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీకు రిమార్క్ రాస్తారు, మీరు ఒక ఫేక్ డిగ్రీ పెట్టుకుని వచ్చారు, ఎంత రికమెండేషన్ ఉన్నా ఏదైనా కానీ నాకు ఆ విషయం తెలిసింది, ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే అది అరికట్టగలిగితే మీరు అక్కడ దాకా రారు కదా. అలాగే ఇలా నోటిఫికేషన్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ అయిపోతే ఏస్టర్ వైల్ నోటిఫికేషన్ అని చెప్పుకుంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏస్టర్ వైల్ నోటిఫికేషన్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్. కావాలంటే మీకు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే అది ఏస్టర్ నోటిఫికేషన్ రాలేదు, మీరు కంపేర్ కూడా మీకు కనపడుతుంది క్లియర్గా, మీరు చెక్ చేసుకుంటే. ఆల్రెడీ దీంట్లో ఏం చేశారంటే ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తుల్ని, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు కూడా మన కృష్ణా జిల్లాలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా అలాంటి నోటిఫికేషన్ ఒకటి తీశారండి. మీకు అది ఓపెన్ అయితే స్పెసిఫిక్గా అర్థం అవుద్ది. ఇది కదండి, ఇది ఆర్టీఐ ద్వారా అడిగింది. నెక్స్ట్ మన నోటిఫికేషన్ లో PDF లో ఉంటుంది చూడండి. ఇదిగోండి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూడండి, మీకు ఎక్కడైతే స్పెసిఫిక్ గా రాశారు అంటే అక్కడ అప్పుడు కూడా బైఫర్కేషన్ అయిపోయేటప్పటికి ఒక స్పెషల్ PD అనే వాళ్ళు ఇక్కడ కృష్ణా జిల్లా ఎలా ఉన్నారు అప్పుడు కూడా ఎలక్ట్ అయిపోయారు. అక్కడ కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా ఆల్రెడీ PD వచ్చేసారు. ఇక్కడ మనకి కృష్ణా జిల్లా కూడా PD వచ్చేసారు. అంటే 2 చోట్ల PDలు ఉన్నారు, 2 PDలు ఉన్నారు, 2 కలెక్టర్ ఆఫీస్ అలా అయిపోయి మొత్తం పరిపాలన వివరించేశారు. కాకపోతే వీళ్ళేంటంటే కొంతమంది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు న్యాయం చేయడం కోసం ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో మీకు ఏదైతే పోస్టులు తీసారో ఇంచుమించుగా అలాంటి పోస్టులే సంబంధించిన కేటగిరీ పోస్టులు కూడా కింద మన కృష్ణా జిల్లాలో కూడా తీయడం జరిగింది. నవంబర్ 23, 24, 25 తారీఖులు సంథింగ్, అది 6/11/2023 అక్కడ స్పెసిఫిక్ గా రాశారు చూడండి. నవంబర్ 6వ తారీఖు 2023 డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ రాశారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అక్కడ ఒకటి తీశారు. మీకు సపోజ్ మన కృష్ణాది కూడా మీకు ఓపెన్ చేస్తే మీకు స్పెసిఫిక్ గా మన కృష్ణాది కూడా మీకు తెలుస్తుంది చూడండి ఒకసారి. దాని తర్వాత మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం, ఏం జరిగింది ఏంటి అనేది. ఇదిగోండి చూడండి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి కార్యాలయం కృష్ణా జిల్లా అని రాశారు స్పెసిఫిక్ గా. అక్కడ ఎన్టీఆర్ అని రాశారు, ఇక్కడ కృష్ణ. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చుకున్నారు దాంట్లో, ఇక్కడ మీకు తెలుగులో ఇచ్చారు చూడండి. సేమ్ అయ్యే పోస్టులు. మీకు కిందకు వస్తే మీకు ఇక్కడ దాంతో పాటు SA అని శిశు గృహ మచిలీపట్నం సంబంధించిన దాన్ని కూడా 2 కలిపిచ్చారు దీంట్లో. అక్కడ కూడా మీకు కిందకు వస్తే వాళ్ళకి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, అక్కడ ఎవరో కేశవ అని చెప్పి ఆయన పేరు మెన్షన్ చేస్తా 28/11/2023 ఆయనతో పాటు అధికారి పైన సంతకం పెట్టింది, బయటకు వదిలింది కూడా. అక్కడ 6వ తేదీని ఇచ్చారు, ఇక్కడ 28వ తారీఖున ఇచ్చారు. ఒక నెలలో వదిలేరు, ఒకే నెలలో. కాకపోతే అక్కడ 6వ తేదీన
ఇక్కడ 28వ తేదీని ఇచ్చారు. అవును. అయితే ఇక్కడ నోటిఫికేషన్కి ఎన్టీఆర్ జిల్లా వాళ్ళను ఏలూరు జిల్లా వాళ్ళు అప్లై చేస్తున్నారంట. వచ్చారు. దానివల్ల మీరు నష్టపోయారు. దానివల్ల ఆ రోజు నేను సోషల్ వర్కర్ పోస్ట్ అప్లై చేస్తే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నాకు రావాల్సిన కాంట్రాక్ట్ జాబ్ పోయిందని చెప్పి నేను అప్పటి నుంచి తిరుగుతున్నా ఆఫీస్ చుట్టూ. కానీ వాళ్ళు ఏది అడిగినా కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్ప రైట్ ఇన్ఫర్మేషన్ లేదు. కొన్ని రోజులు ఏమన్నారంటే ఇది ఉమ్మడి నోటిఫికేషన్ కాబట్టి తీసుకుందామని చెప్పారు. నేను ఏలూరు సంబంధించిన ఆవిడని ఎలా తీసుకున్నారని నేను అడిగితే ఇది తీసుకోవచ్చు కలెక్టర్ గారు నేను మీరు ఎలా క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నాను. కలెక్టర్ గారి నిర్ణయం ప్రకారం ఏదైనా వచ్చినప్పుడు జిల్లా పరిధి వచ్చినప్పుడు జిల్లా సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీరు పెట్టాలి కదా, బహిర్గతం చేయాలి కదా, చేయట్లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక నోట్ ఫైల్ కూడా ఉంటుంది, అది అడిగితే కలెక్టర్ గారి నిర్ణయం మేము ఎలా ఇస్తామని అడుగుతున్నారు. అంటే ఏదన్నా అక్కడి నుంచి సమస్యను డైవర్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఆఫీసుల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో హైయర్ పొజిషన్లో వాళ్ళ బంధువులు సంథింగ్ ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఫేవర్ చేస్తున్నారు వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఈవో గారు కానీ తర్వాత పీడీ గారు కానీ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ కొంతమంది ఉన్నారు కదా. అయితే వీళ్ళని నియమించే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి ఎలా ప్రాధాన్యత ఇవ్వగలిగారు వీళ్ళు? నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు నాలంటోని ఇప్పుడు నేను కొంచెం నాలెడ్జ్ మినిమం అంత ఉంది, మరీ చెప్పను అంత ఉంది కాబట్టి నేను క్వశ్చన్ చేయగలిగాను. ఇంకా వేరే వాళ్ళు కొంతమంది మనకి ఎందుకు లేని వదిలేశారు. చాలా మంది లోకల్ అభ్యర్థి ఉండి కూడా అప్పుడు లోకాభిపరంగా డబ్బుల విషయం తీసుకుని జరిగింది అనేది అప్పుడు కూడా జరిగింది, నేను విన్నాను. ఆ టైంలో కూడా అభియోగం జరిగింది, ఇలా డబ్బులు ఇచ్చుకుని వేరే జిల్లా వాళ్ళు పోస్టులు ఇస్తాను జరిగితే నేను కన్సల్ట్ అప్పుడు ఆ టైంలో వెళ్ళి పీడీని కలిసాను. నేను వెళ్ళి మేడం జిల్లా పరిధి దాటి వెళ్ళిపోతున్నారు, ఇలా పోస్టులు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఇవ్వడానికి ఏమైనా రైట్ ఉందా, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కృష్ణా జిల్లా రాశారు స్పెసిఫిక్గా, ఎన్టీఆర్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అడిగాను. దీని మీద మీరు ఏమన్నా కంప్లైంట్ చేయడం లేదా ఆర్టీ సమాచార సేకరించడం? వేసానండి నేను. తర్వాత లేట్ అయింది, వేయడం కూడా లేట్గా వేసాను. నేను ఎప్పుడు వేసానంటే తర్వాత 2024లో వేసాను నేను. 28/2/2025 అప్పుడు అది ఓపెన్ చేయండి. గ్రీన్ కలర్ అంటలు ఏం చేసింది అది ఓపెన్ చేయండి. అది కాదు ఒకసారి ఓపెన్ చేయండి. అది కాదు వెనక్కి వచ్చింది. అదే మూడోది ఓపెన్ చేయండి. ఇది కాదండి, మీరు మెన్షన్ చేయలేదు. మీరు జూమ్ చేస్తే నేను క్లారిటీగా దీంట్లో ఇది మీరు ఇక్కడ ఇది యాడ్ చేయలేదు. మీరు జూమ్ చేస్తే దాంట్లో నేను కృష్ణా జిల్లాలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలకు కాంట్రాక్ట్ పద్ధతులు నియమించే విధానంలో భాగంగా ప్రక్క జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియమించుకోవచ్చా అని మీరు అడిగారు. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం నియమించరాదని ఇచ్చారు. మీకు స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను, ఇల్లు ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. దాని తర్వాత నేను ప్రొసీడ్ అవుదాను, ఇంకా చాలా జరిగినాయని ఇక్కడ స్పెసిఫిక్గా రాశారు. తర్వాత నేను మొన్న ఆఫీస్ తీసుకెళ్ళి అడిగితే మేము రాయలేదని చెప్తున్నాను. అంటే వాళ్ళు ఇచ్చిన కాగితం కూడా వాళ్ళు రాయలేదన్న మాటకు వచ్చేసారు. వాళ్ళు ఇచ్చింది కూడా ఈ మాట మేము రాయలేదు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు పనిచేస్తున్న కొంతమంది అభ్యర్థులకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వీళ్ళందరూ కూడా ట్రాన్స్పరెన్సీ ఉందా? ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఉంటే నేను ఆర్టీ అడిగినప్పుడు అది ఇవ్వదని సమాచారం అప్పుడే క్లారిటీకి ఇచ్చేవాడు. ఇప్పుడు దీని ఏమంటారు, వెబ్సైట్లో అప్లోడ్ చేయడంలో సాంకేతిక సమస్యల వల్ల విఘాతం ఏర్పడినప్పటికీ మొత్తం ప్రక్రియతో పారదర్శకంగా నిర్వహించడం అనేది తెలియజేస్తున్నాము. అంటే సాంకేతిక సమస్య ఎన్నాళ్ళ పాటు సాంకేతిక సమస్య అనేది ఒక వ్యక్తిని వాళ్ళకి నచ్చిన కాపాడుకోవడానికి విషయాలన్నీ బయటికి తెలిస్తే ఏదైనా తప్పు చేసామని బయట కలెక్టర్ గారు కానీ వాళ్ళ దృష్టిలోకి వెళ్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అనే మాటతోనే వాళ్ళు ఇవన్నీ దాస్తున్నారు. ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నారు. అడగాల్సిన విషయాలు అడిగినా కానీ ఇవ్వట్లేదు. పేపర్ మీద ఉన్న విషయం ఎప్పటికైనా బయటపడుతుంది, అది ఆగదు. అది ఇప్పుడు చూడండి అక్కడ ఒక ఇది ఎవరో నాకు అది ఇచ్చింది, నాకు ఆర్జేడీ కార్యాలయం నుంచి వాళ్ళు ఎండార్స్ చేసి కొంచెం అదిగోండి శిశు సంక్షేమ శాఖ ఏలూరు రీజియల్ జోన్ 2 వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. ఒక ఆర్జేడీ స్థాయి అధికారి వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఇక్కడ కన్సల్ట్ డిపార్ట్మెంట్ మధ్యపట్నం వాళ్ళకి పంపితే అక్కడ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న పీడీ గారు ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు సంతకం చదివేటప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళకి తెలియకుండా ఏమి జరగదు కదా. ఆ పాయింట్ రాసినప్పుడు కూడా మనము రిక్రూట్మెంట్ నామ్స్ ప్రకారం ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని రూల్ ఉంది. అది అవును చేయాలి, కాకపోతే ఇవన్నీ బయటకు వస్తున్న ఇంటెన్షన్తో వాళ్ళు చేయలేదు అంతే. అందరు అభ్యర్థులకి కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది, నేను ఎందుకు క్వాలిఫై అయ్యాను లేకపోతే ఎందుకు క్వాలిఫై కాలేదు, ఏ కారణం చేత క్వాలిఫై కాలేదు కూడా వాళ్ళు తెలియాలి. కానీ ఇలా అప్లోడ్ చేయకోకుండా సాంకేతిక సమస్య అని ఏర్పడటం వల్ల వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదంటే దానివల్ల ఏమవుతుంది, ఏదైతే సమాచారం ఉందో దాన్ని గోప్యత పాటించడం. అంటే వీళ్ళు ఏదో గోప్యత పాటిస్తున్నారంటే ఏదో తప్పు చేశారు జరిగింది. ఆర్టీఐ చట్టం 2005 ప్రకారంగా ఇలాంటివి జరుగుతున్నాయి డిపార్ట్మెంట్లో ఏమీ తెలియట్లేదు, ప్రజలకి ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీళ్ళు ఫుల్గా ఏం చేశారంటే మోసం చేయడానికి నోరున్న వాళ్ళు ఉంటే సమాధానం చూద్దాం లేకపోతే వదిలేద్దామని చెప్పి మనం రిజెక్ట్ చేస్తే
కొత్తగా ఏదో ఒకటి మొదలు పెట్టారు, చట్టంలో ఉన్న చట్టాన్ని దాంట్లో కొంత భాగాన్ని మాత్రం చదువుతున్నారు. 8(1) సబ్సెక్షన్ జే ప్రకారం ఏం చదువుతుందంటే, వ్యక్తిగత సమాచారాన్ని అతని యొక్క ఎంప్లాయీ ఉద్యోగం ఇస్తే ఏదైనా ఇబ్బంది అవుతే కారణాల చేత ఇవ్వకూడదు బయట వ్యక్తులకి అని చెబుతున్నారు. అదేవిధంగా ఇలాంటి టైంలో నేను ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ భాగంలో ఉన్నాను కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వదగ్గదే. ఆ నోటిఫికేషన్లో ఏంటి విషయాలన్నీ కావాలి, వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ కూడా పెట్టారు, మీకు చదివిన రిలవెంట్ దాంతో మీరు రాలేదు దానికి సంబంధించి అడిగితే ఇది ఒక సెక్షన్ 8(1) జే ప్రకారం వస్తుంది, మేము ఇవ్వాలంటున్నారు. ఆర్టీఏ యాక్ట్లో కూడా సెక్షన్ 8(1) జే ప్రకారం కాకుండా మీరు అప్పీల్కి వెళ్ళండి తీసుకొచ్చని కూడా సెక్షన్లో రాసి ఉంది స్పెసిఫిక్గా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తా పైకి ఏం చేస్తున్నారంటే ఏదన్నా మాట్లాడితే మేము మీకు ఎందుకు చెప్పాలి, మీకు సమాధానం చెప్పాలని అవసరం ఏముంది, నువ్వు లేదుగా అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఉన్న వాళ్ళు పొట్ట కొడతారా ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందా అని చెప్పి నేను స్పెసిఫిక్గా పీడీ గారిని అడిగాను. నేను అడిగితే మీరు సేకరించిన సమాచారం మేరకు అక్కడ తప్పు దొరికింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీకు నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారంలో కొన్ని వాళ్ళు ప్రిపేర్ చేసిన డేటా ఉంది, ఒకసారి ఓపెన్ చేయండి. ఆ ప్రిపేర్ చేసిన డేటా మీరు ఓపెన్ చేస్తే లోకల్ ఆర్ నాన్ లోకల్ అని చెప్పి స్పెసిఫిక్ గా రిక్రూట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. చూడండి ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి స్పెసిఫిక్ గా చేసుకున్నారు. అది నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ కృష్ణా జిల్లాకి నోటిఫికేషన్, కానీ వీళ్ళంతా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నాన్ లోకల్. అదే మరి అక్కడ కూడా నోటిఫికేషన్ వచ్చింది కదా, వీళ్ళు అక్కడ అప్లై చేసుకోవాలి కదా, అక్కడ అప్లై చేసుకోకుండా వీళ్ళు ఇక్కడ అప్లై చేయడం వల్ల ఇక్కడ లోకల్ వాళ్ళు నష్టపోయారు. అంటే ఇక్కడ పైన స్థాయి వ్యక్తిని సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పని అయిపోద్ది అనే ఉద్దేశంలో అక్కడ అప్లై చేసినా చేయకపోయినా పని అవ్వకపోయినా ఇక్కడ వచ్చేసారు వాళ్ళు డైరెక్ట్గా మన పని ఈజీ అయిపోద్ది. ఎందుకంటే జిల్లాలో ప్రాధాన్యత ఉన్న వాళ్ళని ఇవ్వకోకుండా వేరే వాళ్ళని తీసుకోవడం అంటే ఇది ముందుగానే డబ్బులతో మాట్లాడుకుని చేసిందిగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ ఇదంతా మా షీట్స్ ఉంటాయి కదా ప్రిపేర్ చేసుకుని మీ 1/1 ఒకటి చేస్తూ ఉంటే లోకల్ కూడా కనపడుతుంది స్పెసిఫిక్గా. మీకు వేరే తీస్తే ఇదిగో చూడండి, మీకు స్పెసిఫిక్గా కూడా లోకల్ అని ఇచ్చారు చూడండి, లోకల్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈస్టర్ వైల్ నోటిఫికేషన్ అంటే మీరు నాన్ లోకల్ అని ఎందుకు మెన్షన్ చేస్తారు, అక్కడ చేయడానికి లేదు, అంతా లోకల్ కింద వస్తారు. ఈస్టర్ వైల్ నోటిఫికేషన్ అంటే ఇది వాళ్ళు ప్రిపేర్ చేసింది. ఇదిగోండి స్పెసిఫిక్గా నా పేరు కూడా అక్కడ ఉంది చూడండి. నేను అది ఆ రోజు నేను అప్లై చేసి ఉన్నాను కాబట్టి నేను స్పెసిఫిక్గా అడగగలుగుతున్నాను. లేకపోతే నేను దీని గురించి నాకు తెలిసేదే కాదు, వీళ్ళు చేసేదే. అప్లై చేసినప్పుడు నేను అప్పుడు నాకున్న రిలవెంట్ సోషల్ డిగ్రీ కూడా అటాచ్ చేయకుండా బ్యాచిలర్ ఆఫ్ లా అని చెప్పి ఉంటే అది ఒక దాంతో పెట్టి ఆపేశారు అంతే. మీరు ఇంకో పేజ్ ఓపెన్ చేస్తే అలాగే ఉన్న వాళ్ళందరూ డీటెయిల్స్ అన్ని కూడా ఆ టైంలో వస్తాయి. మీరు చూడండి ఆ టైంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదో కనపడుతుంది. అంటే వీళ్ళు పెట్టిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు అలా అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు పెట్టిన ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఒక పోస్ట్ కోసం ముందుగానే మీరు ఎక్కడో ఒకసారి చెప్పారు, ఒక రోజు ఒక చోట రిజైన్ చేసి మళ్ళీ అదే రోజు జాయిన్ అయింది అన్నారు. కిందకి ఓపెన్ చేయండి, అసలు మీరు వెనక్కి బ్యాక్ ఓపెన్ చేయండి, ఇది కూడా వెనక్కి వచ్చింది కదా, ఇంకో షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నాన్ లోకల్ అని వచ్చింది కదండి, అదొక షీట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇదిగోండి ఈ రిలవెంట్ కింద ఎక్స్పీరియన్స్ చూడండి స్పెసిఫిక్ గా, దీంట్లో అనుమానం వస్తుంది. ఇక్కడ 2010 to 2012 వరకు 2 years ఏదో ఎక్స్పీరియన్స్ అన్నారు. తర్వాత మళ్ళీ వేరే ఎక్స్పీరియన్స్ అక్కడ దాంట్లో ఆ పోస్ట్ ఆ స్కిల్స్ కావాలి కాబట్టి అక్కడ క్రియేట్ చేసినట్టుగా పట్టుకొచ్చారు. అక్కడ దాని డిపార్ట్మెంట్ లో చూడండి ఒక రోజు వ్యత్యాసం కనపడుతుంది ఇంచుమించుగా. అవును, మీకు స్పెసిఫిక్ క్లారిటీ వస్తుంది. ఇది అసలు అంటే ఇప్పుడు ఉన్న ఉద్దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంటే వెంటనే ఇన్ని ఆపర్చునిటీలు ఎలా వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. అంటే డిపార్ట్మెంట్లో మనకి సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎలాగైనా సాధ్యమైపోతుంది. ఇక్కడ అక్కడ రిజైన్ ఇచ్చారు, ఇక్కడ రిజైన్ చేశారు, ఇదే రోజు మరి ఇక్కడ జాయిన్ అయిపోయారు. అంటే ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు ఎట్ అ టైంలో ఒకసారి. మీరు పైకి వాళ్ళ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా పైన చూసుకున్నా కూడా మీరు నెక్స్ట్ షీట్ చూడండి, అది అక్కడ ఓపెన్ చేయండి, పైది ఓపెన్ చేయండి. అక్కడ ఏదో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఉంది 14 to 18 అని పెట్టారు. అక్కడ 18 పెట్టినప్పుడు 3.3 years ఎక్స్పీరియన్స్ చూపించుకున్నారు. అక్కడ తర్వాత మళ్ళీ 1/3/2015 నుంచి 2022 కూడా నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. అక్కడ మరి అది ఎలా సాధ్యమైంది? అది అంటే అది ఫేకా ఇది ఫేకా?
ఇప్పుడు నాకనేది ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని ఏమీ లేదు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ బయటికి రావాలని చెప్పి అందరిని అడిగాను. నాకు ఆలోచించిన విషయాలు దొరికినవి. నేను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశపరంగా టార్గెట్ చేయడానికి లేదు. దాంట్లో నాకు భాగంగా అన్యాయం జరిగింది, పక్క జిల్లాలో వచ్చారని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా క్లారిటీగా. ఇప్పుడు ఈరోజు నియామకాలు జరుగుతున్నాయి కదా, అదే మన ఎగ్జామ్ జరుగుతున్నాయి. వీళ్ళల్లో అంటే 18,000 శాలరీ జీతం ఉన్న ఎవరైతే వ్యక్తున్నారో ఈయన డైరెక్ట్ 44,000 రూపాయల జీతానికి అర్హుడు అవుతున్నాడు అని చెప్తున్నారు కదా. ఆ రోజు ఎందుకు డిస్క్వాలిఫై అయ్యాడు, ఈ రోజు ఎందుకు క్వాలిఫై అవ్వగలుగుతున్నారు? మీకు స్పెసిఫిక్గా నేను పేరు చెప్పను కానీ ఆ రిలేటివ్ పోస్ట్ అనేది సోషల్ వర్కర్ పోస్ట్. గతంలో దాని పోస్ట్ వచ్చేది 18,536 రూపాయలు. గతంలో అదే వ్యక్తి ఇంకా 27,804 రూపాయల పోస్ట్ సంబంధించిన ఒక 2 డీసీపీ పోస్ట్ కూడా గతంలో కాల్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూ క్వాలిఫై వచ్చాడు అండ్ క్వాలిఫై కాల. ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఉన్న పోస్టులో. అప్పుడు అతను మెరిట్ లిస్టులో కూడా టాప్ ప్రయారిటీ లేడు, కింద ఉన్నాడు. టాప్ ప్రయారిటీలో లేడు కాబట్టి ఏదైతే 27,804 రూపాయలు 27,804 రూపాయల పోస్ట్ ఉందో అది కూడా ఎంఎస్డబ్ల్యూ రిలేటివ్ ఇచ్చిన పోస్టే. ఆ పోస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ వాళ్ళు కూడా డీసీపీ అప్లై చేసిన వాళ్ళే కదా 27,804. మరి వాళ్ళకి వదిలేసి ఇప్పుడు రిలవెంట్గా ఇప్పుడు ఒక సోషల్ వర్కర్ చేసిన వ్యక్తికి హై పేకి తీసుకెళ్ళి పోస్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని మాత్రమే నేను నమ్ముతున్నాను. బయట కూడా అదే మాట్లాడుతున్నాను, నేను విన్నాను. డిపార్ట్మెంట్లో ఒక సాట్ వెళ్ళినప్పుడు కూడా ఆ పోస్ట్ దీనికి మధ్యలో మళ్ళీ ఇంకోటి ఉన్నారు కదా, 28,000 ఉన్నారు. వాళ్ళు అర్హత చెందరంట అప్పుడు ఉన్న పోస్టుల్లో. అంటే వాళ్ళకి లేని అర్హత ఈయన ఎక్కడి నుంచి వచ్చింది అదే తెలియదు. పై లెవెల్లో మనకి కాపాడే వాళ్ళు ఉన్నారంటే అనవసరం అటెండర్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళినా పెద్ద పోస్ట్ ఇచ్చేయచ్చు, ప్రమోషన్ రూపాయలైనా ఏదైనా ఇచ్చేయచ్చు. మరి ఇప్పుడు నాకు స్పెసిఫిక్ అదే పాయింట్ కనబడుతుంది. 27,804 రూపాయలు ఉన్న వాళ్ళు వదిలేసి ఒకవేళ 27,804 ఉన్న వాళ్ళు అడుగుతారు, నాకు పెద్ద పోస్ట్ కావాలి కదండి, నేను దాని ప్రయారిటీ కదా, నాకు ఎందుకు అని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు అప్పుడే జాయిన్ అయ్యారు, ఆ పర్సన్తో పాటు జాయిన్ అయ్యారు, వాళ్ళకి అదే రెలవెంట్ ఎక్స్పీరియన్స్. కానీ కొత్తగా ఏం యాడ్ అయ్యింది, కొత్తగా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏం యాడ్ అయింది? ఇది కావాలని చెప్పి రిక్రూట్మెంట్ని డబ్బులు తీసుకుని మాత్రమే చేస్తున్నారనే విషయం నాకు గతంలోనే తెలిసింది. నేను కూడా ఆ విషయాన్ని కూడా నేను మీ డిపార్ట్మెంట్కి ఇస్తున్నానని చెప్పి నేను గతంలో కూడా నేను 4/8/2025లో కూడా స్పందనలో అర్జీ కూడా పెట్టాను. నేను ఈరోజు మాట్లాడిన విషయం కాదు. నేను స్పెసిఫిక్గా నేను వాళ్ళకి ఇచ్చింది కూడా నేను చూపిస్తాను, ఉండండి. ఎందుకంటే ఇది డేట్ చూడండి, ఈ డేట్ వచ్చి 4/8/25. నేను పెట్టిన దాంట్లో పారాగ్రాఫ్ రాశా. ఒక ఆర్టీఏ ద్వారా అడిగిన తర్వాత డీసీపీ పోస్టు విధులు నిర్వహిస్తున్న వ్యక్తి 44,000 రూపాయల శాలరీ వదిలి రిటైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏలూరు సంబంధించిన వ్యక్తి. తర్వాత మరలా 2025లో ఖాళీ అయిన అమ్మాయి రిజైన్ చేసిన ఖాళీ అయిన డీసీపీ పోస్ట్కి మరలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్ట్ను అదే ఆఫీస్లో పనిచేస్తున్నా ఇంకా ఇంటర్వ్యూ కాకుండా మాట ఇచ్చారని తెలిసింది. నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, 4/8/2025 అని చెప్పాను. నేను కలెక్టర్ గారిని కలుద్దాం వెళ్తే వెళ్ళిపోయారు. సంబంధిత అధికారులు వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి చేయట్లేదు. నేను కూడా అడిగా, ఇలా ఉద్యోగాలు నచ్చిన వారికి ఇస్తుంటే ఇది అధికార దుర్వినియోగం అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. నేను అడిగాను ఆ రోజు స్పెసిఫిక్గా, కానీ ఏం మాట్లాడతలేదు. అంటే ఇది సమస్యని ఏదన్నా డైవర్ట్ చేసేసి పక్కకు తప్పించుకుంటే పోద్దని చెప్పి చూస్తున్నారండి. ఇప్పుడున్న పీడీ కన్నా ముందు ఇంకో పీడీ గారిని సస్పెండ్ చేశారన్నారు, తెలిసింది. దేనికోసం సస్పెండ్ చేశారు అసలు? ఇప్పుడున్న పీడీ గారు అంతకుముందు సువర్ణ గారు ఉన్నారండి. ఆమె ఆ సువర్ణ గారు మీరు జాబుల విషయంలోనే ఏదన్నా తేడా చేశారో అలా తీశారని చెప్పి చాలా వచ్చిన పేపర్లో కూడా వేసారండి, సస్పెండ్ చేశారండి. ఇలా డబ్బులు తీసుకుంటున్నారు ఇలా పోస్టులు అని చెప్పి ఇలా పేపర్లో నేను అక్కడ చదివాను, బయట చెప్పుకున్నారు. అలాగే వేటివ్ న్యూస్లో కూడా చూశాను నేను. ఆవిడ విధి నివారణలో విధులకు తప్పు పాటించింది, రూల్స్కి అగ్నెస్ట్గా వెళ్తున్నాయి, సస్పెండ్ చేశారు. ఎట్ అ టైంలో 2 జిల్లా వాళ్ళని సస్పెండ్ చేశారు, ఒకరు కాదు. 2 జిల్లా ఇక్కడ మన కృష్ణా జిల్లా వాళ్ళను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇద్దరిని సస్పెండ్ చేశారు. వీళ్ళు ఏంటంటే సాంకేతిక సమస్యలు అని చాకు చూపించి వెబ్సైట్లు అనేది ఈ డేటా అనేది అప్లోడ్ చేయకోకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫేవర్ చేసుకోవడానికి చూస్తున్నారు. దీంట్లో అందరూ తెలిసిపోద్ది. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అడుగుతారు ఈ విషయం గురించి ఏంటని. ట్రాన్స్పరెన్సీ లేకోకుండా చేశారు. నేను ఆల్రెడీ ఈ విషయంపై ఆర్జేడీ గారిని కలిశాను. ఆవిడ గారు కూడా ఏమన్నారంటే తప్పు జరిగితే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి రిపోర్ట్ ఇక్కడికి వచ్చింది, మచిలీపట్నం వచ్చింది. మచిలీపట్నం వస్తే రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? వీళ్ళే. ఏది అడిగినా మళ్ళీ శ్రీయుత కలెక్టర్ గారి నిర్ణయం ప్రకారం తీసుకుంటున్నారు. తప్పు పట్టట్లేదు. కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న 39 డిపార్ట్మెంట్లోని 40 అవని 42 అవని ఏమన్నా కానీ ఆయన ఆమోదంతో జరగనాను. కానీ ఈ స్క్రూట్నీ చేసేది ఇవన్నీ కూడా ఈఓ స్థాయి అధికారులు ఉన్న ఈఓ కానీ ఏఓ స్థాయి అధికారులు ఉన్నారు మాత్రం స్క్రూట్నీ చేస్తారు. స్క్రూట్నీ చేసినప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ పరిధి దాటి వెళ్ళిపోతున్నప్పుడు మీకు తప్పు చేస్తున్నామనే బాధ కానీ మీకు కలగలేదా మైండ్లో? లేదు మనవాళ్ళేగా మనం చేసుకున్నాము పక్కన ఎవరు అనే ఫీలింగ్ ఉండి మీరు మర్చిపోయారా? నేను నష్టపోయాను కాబట్టి నేను క్వశ్చన్ చేసేదానికి కూడా నాకు సమాచారం ఇప్పుడు వరకు రాలేదు. నేను ఎప్పుడైనా అడిగినా కానీ
ఆ సమాచారం క్లారిటీ దొరికిపోతారు కదా సమాచారం మీరు చెప్పింది కరెక్ట్. అదే అర్థమైంది. ఇప్పుడు సమాచారం మీకు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడ తప్పు చేశారో క్లియర్ కట్ అర్థమైపోతుంది దాంట్లో. అవును, అంతే కదా. ఇది ఆర్టీఐ సార్ మీరు? ఆర్టీఐ వేసాను నేను రీసెంట్ గా. నేను ఆర్టీఐ వేస్తే స్పెసిఫిక్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైకి పెట్టింది పబ్లిక్. నేను వేసాను చూడండి. నేను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వేసా ఆర్టీఐ. ఓకే. వేస్తే కింద తర్వాత కిందకి వస్తే నేను స్పెసిఫిక్ గా పాయింట్లు అడిగాను. నేను మీకు ఇంకా సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ జిరాక్స్ కాపీలు కావాలి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ రిలవెంట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది దాన్ని వెరిఫై చేసుకోవడానికి కావాలని అడిగితే వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం చెప్పారంటే అది ఆర్టీఏ చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఇవ్వకూడదు అని అడిగారు. నేను కూడా చెప్పా ఫోన్ చేసినప్పుడు కూడా, ఇవ్వకూడదు అంటే ఎలా వస్తుందండి? అదే మన కృష్ణా జిల్లాలో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్, పేరు, సన్నాపు, డేట్ అన్ని పెడుతున్నారు. మీరు ఎందుకు పెట్టట్లేదు అంటే అది మా ఇష్టం, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అడుగుతున్నారు. రెండోది, నేను ఆర్టీఏ ద్వారా అడిగితే నన్ను ఆపడానికి మళ్ళీ ఆర్టీఏ వేయకోకుండా ఇది చూడండి ఒక్కో కాపీ ఇస్తారంట, కాపీకి 3 రూపాయలు చొప్పున ఇస్తే 3 రూపాయల చొప్పున నేను 1800 పంపాలంటారు. ఎన్ని పేజీలు నిమిత్తం అంటే వాళ్ళు చెప్పిన 3 రూపాయల చొప్పున అయితే 600 పేజీల డేటా వాళ్ళ దగ్గర ఉంది. అప్లోడ్ చేయని డేటా 600 డేటా ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం. అంటే ఆర్టీఏ అంటే ఎన్ని పేజీలు కూడా మెన్షన్ చేయాలి దాంట్లో. అంటే మీకు మీరు అడిగిన సమాచారం ఇవ్వాలంటే కనుక ఇన్ని పేజీలు అవుతుంది, ఇన్ని పేజీలకు గాను ఇంత అమౌంట్ అవుతుందంటే నాకు తెలిసే దగ్గర 2 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. మరి ఇక్కడ అంటే 3 రూపాయలు ఛార్జ్. ఆర్టీఏ చట్టంలో కూడా యాక్చువల్లీ 2 రూపాయలు అడిగారు. వీళ్ళు ఏం చేశారంటే 3 రూపాయల చొప్పున అడిగారు. అంటే వాళ్ళ దగ్గర నాకు ఈ అర్థమైన ప్రకారంగా 600 పేజీలకు సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఎక్కువ అమౌంట్ చూపించేస్తే అంత కట్టలేడు. అవును, కట్టలేడు కాబట్టి ఆగిపోతారు. మా సమాచారం అవసరం లేదు. కాకపోతే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆర్టీఏ పరిధిలో ఏదైనా విషయం వేస్తే ఫ్రీ కాస్ట్ తో డబ్బులేమి కట్టుకోకుండా అక్కడ ఉన్న సమాచారం అంతా తీసుకున్న రైట్ ఆర్టీఏ చట్టంలో పొందుపరిచింది. అవును, అది చాలా మందికి ఏంటి అవగాహన లేక మనం డబ్బులు లేక మనం క్వశ్చన్ చేయలేము ఉద్దేశంతో ఆగిపోతున్నారు. అది చాలా బిలో పావర్టీ సంబంధించిన వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రూపాయి కూడా కట్టుకోకుండా సమాచారం తీసుకునే హక్కు ఉంది చట్టంలో. ఇప్పుడు కిందకు వస్తే చూడండి, మీకు కింద స్పెసిఫిక్ గా రాశారు చూడండి, వాళ్ళ డేటా ఇవ్వలేము. వాళ్ళు రాసిన ఆన్సర్ లో కూడా డేటా ఇవ్వలేము, ఇదిగోండి 81J కింద ఆర్టీఏ కింద మేము ఇవ్వలేమని చెప్తున్నారు. అంటే ఆర్టీఏ 81 సబ్సెక్షన్ J అనేది ఒక ఓన్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకేనా? స్టేట్ లో ఉన్న ఏ డిపార్ట్మెంట్ కి వర్తించదా? ఇది స్టేట్ యాక్టా సెంట్రల్ యాక్టా? ఇది ఆర్టీఏ యాక్ట్ అనేది స్టేట్ యాక్టా సెంట్రల్ యాక్టా? మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని అక్కడ దాకా ఎలా పైన మన కృష్ణా జిల్లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న నోటిఫికేషన్ లో కూడా నాకు స్పెసిఫిక్ కనపడుతుంది. గతంలో కూడా అడిగాను, ఒక సోషల్ వర్కర్ చేస్తున్న వ్యక్తికి తీసుకొచ్చి మధ్యలో పోస్టులు కాకుండా తీసుకొచ్చి హయ్యర్ పొజిషన్ ఇస్తున్నారు. అంత ప్రయారిటీ ఇస్తున్నారంటే దీంట్లో తప్పు జరిగిందని చెప్పి నేను 100% నమ్ముతున్నాను. ఏ మాత్రం తప్పు జరగకపోతే వాళ్ళంతా భుజాన్ని వేసుకుని చేయరు. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటిది జరగకోకుండా తప్పులు జరగకోకుండా ఇప్పుడు తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాను. నేను కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాను, వెంటనే ఈ డిపార్ట్మెంట్ మీద వెంటనే ఎంక్వైరీ చేయండి. 2023 నుంచి 25 వరకు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే పెడుతున్నారు, మిగతా డేటా ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అది వెంటనే అప్లోడ్ చేయమని చెప్పి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాను. కలెక్టర్ గారు చూస్తున్నారు కదా, అంటే బయటపడిన బాధ్యతలు ఒకలే, కానీ బయటపడని చెప్పుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రకంగా చూసుకుంటే కనుక లోకల్ నాన్ లోకల్ మీన్స్ అక్కడ కూడా పీడీ ఉన్నారు, అక్కడ కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి, అక్కడ కూడా జాబులు ఇస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళే ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే ఇక్కడ నష్టపోతున్నారు కదా. అన్ని అర్హతలుండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వాళ్ళు జాబులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద కనీసం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగినా కూడా ఇవ్వట్లేదంటే వీళ్ళ పూర్తిగా లోపం ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే దీని మీద చర్యలు తీసుకుని దీని మీద ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిపించి బాధితులు న్యాయం చేయాలని కోరుచున్నాం. నమస్తే.